ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు మరొకసారి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరు అందరూ ఆనందిస్తూ, ఆయనలో బలపరచబడుతూ, విశ్వాసంలో ప్రభువును సంతోషపరుస్తూ ముందు కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. మహోన్నతుడ జీవగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం మధ్య కాచి కాపాడి సమర్పించి సురక్షితమైన రెక్కల నీళ్ళు భద్రపరిచి చక్కగా మనం నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభా, ఈ పునరుద్ధాన దినములు ఈ సాయంకాల సమయం మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మేము సిద్ధపడి ఉండగా దయచేసి మీరు మాతో మాట్లాడండి. మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించండి. మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరచండి. నైనా మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. నైనా చక్కగా ఆఖరి ప్రార్థన వరకు తోడుగా ఉంచి నడిపించమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మాత్రమే మహిమకరంగా మలుచుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఘనపరుద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామాన్ని ఘనపరుస్తూ పాడదాం. తండ్రి, కుమార, శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. తండ్రి, కుమార, శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు. తండ్రి, కుమార, శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. తండ్రి, కుమార, శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. జీవాధిపతి అయిన తేజోమయుడా, సర్వోన్నతుడా, నిన్నే ఆరాధింతు, నిన్నే
నిన్నే నే ఆరాధింతు. జీవాధిపతి అయిన తేజోమయుడా, సర్వోన్నతుడా, నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. విశ్వాసంతో మాట చెప్తామా, మన జీవన ప్రదాత ఆయనే, జీవాధిపతి అయిన దేవుడిని సేవిస్తున్న మనము మన జీవనకు ఆధారం ఆయనే అని ఎరిగిన వారంగా, నాలో ఈ జీవాన్ని ఉంచిన నీకు వందనాలు ప్రభు అని చెప్పడానికి ఇష్టపడతాను. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన. ఎందుకంటే మనంలో ఆయన ఉండి నివాసం ఉండి జీవించాలని. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ ప్రాణము, ఈ దేహము, ఈ ఆత్మ ప్రభు మనకి ఇచ్చిందే కదా. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడతాం. జీవమును మనకు అనుగ్రహించేటువంటి జీవన ప్రదాత అయిన దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించేద్దాం. సత్యము లోనికి మనం నడిపించేటువంటి, సర్వసత్యములకు మనం నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఈరోజు అల్లాడుతూ ఉండగా, దేని కొరకైతే మనం పిలువబడ్డామో, దేని కొరకైతే మనం రూపించబడ్డామో, ఎవరి పోలికలోనికి మనం రూపించబడ్డామో, ఆ పోలికలో ప్రభువును బట్టి సంతోషపరిచేటువంటి, ఆయన సంతోషించదగినటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనం సిద్ధపరచాలని విశ్వాసంతో ప్రభువును స్తుతిద్దాం. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. జీవాధిపతి అయిన తేజోమయుడా, సర్వోన్నతుడా, నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. నిన్నే నే ఆరాధింతు. తండ్రి మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు. మా జీవమునకు ఆధారము మీరే అని మేము నమ్ముతున్నాము. ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు మీకు తెలియజేస్తున్నాము. సర్వసత్యము నడిపించి మా జీవితాలను చక్కగా క్రమపరుస్తూ దేవునికి ఇష్టలుగా మమ్మల్ని మారుస్తున్న పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. ఉన్నవారు ఉన్నట్టుగా మీ సన్నిధికి వస్తూ మా ప్రాణాత్మ దేహములను మీ కొరకు లేవనెత్తుకుంటూ మనసారమును స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. మీకు చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావం మీకే ఆరోపిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో ఆనందించేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. పరలోకంలో దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే వారు దేవుని ఆరాధిస్తున్న క్రమంలో వారు అనుభవపూర్వకంగా ఆరాధించేటువంటి అనుభవం లేదు వారికి. ఎందుకంటే వారు మనుషుల రీతిలో వారు ఏ పరిస్థితిని ఎదుర్కోవట్లేదు. వారు దేవుణ్ణి చూస్తూ వారు ఆరాధిస్తున్నారు. కానీ మనుషులుగా మనము మన పరిస్థితుల్లో సైతము దేవుని మంచితనాన్ని, ఆయన గుణలక్షణాలను అనుభవిస్తూ ప్రభువును స్తుతించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. అంటే అనుభవపూర్వకంగా ప్రభువును స్తుతించేటువంటి గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించబడింది. ఇది చాలా గొప్ప ధన్యత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన జీవితంలో ఏవైతే సంకల్పించారో, ఏదైతే నిర్ణయించారో, ఏదైతే జరిగించారో వాటిని బట్టి మన ప్రభువును స్తుతింపబద్ధులమై ఉన్నాం. అలా ప్రభువును స్తుతిస్తుండగా
ఒక అనుభవ జ్ఞానము కలిగి ప్రభువును గనపరుస్తూ ఉంటే మన జీవితాల ద్వారా దేవునికి ఎంతటి మహిమ కలుగుతుందో ఆలోచన చేయండి. సృష్టి ఆరంభంలో కూడా మీరు చూస్తారు కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. భూమి ఆకాశం సృజించిన దేవుడు తండ్రి ఎలోహీం అక్కడ మనం చూస్తాం. అయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండడము వెంటనే నెక్స్ట్ వర్స్లోనే చూస్తాం. అలా కనపడిన వెంటనే అదేంటి, దేవుడు సృష్టించినప్పుడు అంతా మంచిగానే సృష్టిస్తాడు కదా, మరి నిరాకారంగా శూన్యంగా ఎలా అయిపోయిందంటే పాపము లేకపోతే చీకటి అక్కడ అలుముకోవడం మనం చూస్తాం. ఆయనలో ఏ గమనములను ఏ చీకటి అయినటువంటి ఒక ఛాయ కూడా ఆయనలో లేదు. కానీ ఇక్కడ అపవాది సంబంధమైనటువంటి ప్రభావం బట్టి మరి చీకటి అలుముకోవటము, ఈ భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోవటము, దాని ద్వారా మరి వాడు కరప్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడుతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ నది ఆ ప్రవాహం మీద లేకపోతే ఆ నీటి మీద లేకపోతే ఆ చీకటి మీద అలుముకున్నటువంటి ఆ చీకటి మీద ఆయన అల్లాడుతున్నాడంట. అప్పుడు వెలుగు కలుగుమని పలుకగా, వెలుగు ఎవరండి? పలకడం ఎవరండి? మాట ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించిన విషయంలో మరి ఇది చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ముగ్గురు అక్కడ ఉన్నారని, కానీ ఒక్కటిగా ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ అక్కడ మన మీద అల్లాడుతూ ఉన్నాడో, దేవుని వాక్కు మన మీద యేసు ప్రభు ద్వారా పలుకుబడినప్పుడు మన జీవితాలు కూడా ఈరోజు మనం చూస్తున్నటువంటి అందమైనటువంటి సృష్టిగా ఉంటాయి. ఈ సృష్టి అంతయు దేవుని మహిమను గురించి పాడుతూ ఉంటే మరి మనం ఎంతగా ఆరాధించాలి ఆలోచించేయండి. అందుకే మన తండ్రిని గురించి, మన యేసయ్యని గురించి, లేకపోతే మనకు చక్కగా విశ్వాస జీవితంలో మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మను బట్టి దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఆమె ఈ మాట మనం అర్థం చేసుకోగలిగితే, అందుకే ఆయన పోలికలో మనం సృష్టించబడ్డాము, వారి పోలికలో మనం సృష్టించబడ్డాము. మరి వారికి తగినట్టుగా మనం జీవించాలి, వారికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కాదు, ఒక్కరే. ముగ్గురు ఒకటిగా పిలువబడుతున్నారు. మరి మనం కూడా మన ప్రాణ ఆత్మ దేహములతో కూడా దేవుని సేవింపబద్ధులమైనాము, దేవుని ఆరాధింపబద్ధులమైనాము. ఆ విషయాన్ని గ్రహించిన వరంగా ఒక రైట్ అండర్స్టాండింగ్తో ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకొని గ్రహించి ప్రభువును ఆరాధించేటువంటి మనస్తత్వాన్ని, మనస్సాక్షిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రము ఈ విధంగా మనము బ్లెస్డ్ టైం విత్ జీసస్ సెషన్ ద్వారా కలుసుకోవడం దేవునికి మహిమ కలుగును గాక. మరి సంతోషకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మీకు దీవెనకరంగా అనిపిస్తే చక్కగా మరి వీటిని మీరు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. మరి ప్రతిరోజు కూడా డైలీ డివోషన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు అందుబాటులో ఉంది. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మరి ఒక డివోషనల్ మీరు చదువుకోవాలని ఆశపడితే మరి బిబ్లికల్ బేస్డ్ ఒక డివోషన్ మీకు ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటుంది. ఆ డివోషన్ మీరు చదువుకొని డివోషనల్ ప్రేయర్ని కూడా మీరు చూసుకొని మరి ప్రేయర్ చేసుకొని మీ దినాన్ని మీరు కిక్ స్టార్ట్ చేయొచ్చని, ఆత్మీయంగా బలపరచబడడానికి ఈ డివోషనల్ని మీరు వినియోగించుకోవచ్చని, అది కూడా మీరు బైబిల్ని మీరు చదువుకున్న తర్వాత ధ్యానించుకున్న తర్వాత మీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అన్నీ అయిన తర్వాత ఆ రోజుకి మీకు అడిషనల్గా రిసోర్సెస్ కావాలంటే డైలీ డివోషన్ మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజ్, షార్ట్ మెసేజ్ వావ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. ఓకే, బైబిల్ స్టడీస్ గురించి కూడా లేవియా కాండం వరకు ఇప్పటి వరకు బైబిల్ స్టడీస్ కూడా జరిగింది. ఆ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. లర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ఫిజికల్గా అనేక చోట్ల కేర్సెల్ గ్రూప్స్ విషయంలో ప్రార్థన చేస్తున్నాము. దేవుని చిత్తంలో వాటిని యొక్క నెరవేర్పును చూస్తామని నమ్ముతున్నాము. మరి మీ ఏరియాలో కూడా మరి మీకు ప్రేయర్ సెల్ గ్రూప్ కావాల్సి వస్తే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. దయచేసి వాటికి ప్రార్థన చేయండి, సంప్రదించాలని మీకు మనం చేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరం ఏదైనా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. ఆమేన్. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని ఈరోజు మనము ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో గల
దేవుని మాటను ఒకసారి మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు గల దేవుని మాటను ఒకసారి చూద్దాం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మీతో చాలా విషయాలు నేను క్లుప్తంగా పంచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఏంటంటే, క్రీస్తునందు ఉన్న ఎడ్ల నూతన సృష్టిగా మార్చబడ్డాము. ఓకే, ఇప్పుడు మనము క్రీస్తునందు ఉన్నాము. క్రీస్తునందు ఎవరున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ అక్కడ ముగ్గురు ఒకటిగా ఉన్నారని మనం చూస్తున్నాం. ముగ్గురు డిఫరెంట్ వేస్లో వారిని వారు ప్రత్యక్షపరచుకుంటున్నప్పటికీ వారు ఒకటే యూనిఫైడ్ పర్పస్ కొరకు, ఒక యూనిఫైడ్ చిత్తాన్ని జరిగించడానికి వారు ఒకటిగా పనిచేస్తున్నారు అని మనం చూస్తాం. ఇక్కడ కూడా మనము ఎవరి యందు ఉన్నామని చెప్పాను మీతో, క్రీస్తునందు మనం ఉన్నాము. అప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డామని చెప్తున్నాను. అంటే క్రీస్తునందు నేను వచ్చిన తర్వాత ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నాను. అంటే ఇంతవరకు నాలో ఉన్నటువంటి నా ప్రాణము, ఆత్మ, దేహము కూడా మరి ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ఈ ప్రాణము, దేహము, ఆత్మ కూడా ఇప్పుడు క్రీస్తునందులో జీవించడం, అంటే క్రీస్తునందు మనము రక్షణ బాప్తిస్మం పొందిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత, క్రీస్తులోనికి నేను వచ్చిన తర్వాత నాకు నూతన హృదయం అనుగ్రహించబడుతుంది, నూతన ఆత్మ అనుగ్రహించబడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. నూతన హృదయము, నూతన ఆత్మ మనకు అనుగ్రహించబడతాయి. ఈ నూతన హృదయం, నూతన ఆత్మ ఎందుకు కొరకంటే నూతనత్వంలోనికి మనం రావడానికి, దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి, క్రీస్తును పోలి నడుచుకోవటానికి, క్రీస్తునందు నిలిచి ఉండటానికి అని అర్థం. ఓకే, ఈ క్రీస్తునందు నిలిచి ఉండేటువంటి క్రమంలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తునందు మనము క్రీస్తులో ఇంకొకరు కూడా ఉన్నారు. ఆయన ఎవరు అంటే తండ్రి. క్రీస్తునందు తండ్రి, నా యందు తండ్రి నివసించుచున్నాడు అని ఆయన చెప్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియును ఉన్నామని మీరు నమ్ముటలేదా అంటున్నారు. ఆయన ముగ్గురు ఒకటిగా పిలువబడుతున్నారు. అంటే ఒకరిలో ఒకరు ఉన్నారని అర్థం. ఇప్పుడు ఎలాగైతే చూడ్డానికి కనపడేది నా దేహం, అవునా? కానీ ఈ దేహంలో ఏముంది? ప్రాణం ఉంది. ఈ ప్రాణం దేన్ని బట్టి ఉంది? ఆత్మను బట్టి ఈ ప్రాణం నాలో ఉంది. ఓకే, అంటే 3 విషయాలు కనపడతాయి. ఒకటి, కనిపించేదేమో దేహము, కానీ లోపల ఒక ఆత్మ ఉంది. దేవుడు ఆత్మ పెట్టాడు. నరుడు దీపము వెలిగించాడంటే, అంటే దేవుడు పెట్టిన దీపము ఆత్మ. ఆ ఆత్మను బట్టి నాలో ఒక ప్రాణం వచ్చింది. ఈరోజు కూడా నా జీవితంలో కూడా, అంటే ప్రాణం నా ఉనికి చెప్పాలంటే, అవునా? ఈ ప్రాణాన్ని బట్టే నా ఉనికి, నేను ఏమైనానో అది నేను ఈ లోకంలో కనపరచగలుగుతాను. కానీ శరీరంలో దాన్ని కనపరచగలుగుతాను. అంటే ఏంటి అర్థము? ఇదే శరీరంలో ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. కానీ కనిపించేది ఏంటి అని అంటే దేహం మాత్రమే. ఈ దేహమును బట్టే మనం ఈ దేహం కొరకు చాలా విషయాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రాణం కొరకు, ఆత్మ కొరకు మనం ఏం చేయం. ఒక్కోసారి దేహాన్ని బట్టి కూడా ప్రాణానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి, ఈ దేహానికి ఏమేమి సంతోషాలు కావాలో వాటిని ఇవ్వటానికి బట్టి మరి ప్రాణము సంతోషిస్తుందని మనం అనుకుంటాం. ఎందుకంటే మన ఉనికి మన శరీరాన్ని బట్టి ఉందేమో అని మనం అనుకుంటాం. కానీ మన ఉనికి మన శరీరాన్ని బట్టి కాదు, కానీ మన ఆత్మను బట్టి ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను. ఓకే, శరీరం కనపడుతుంది, కానీ ప్రాణాన్ని బట్టి నేను చలిస్తాను, ప్రాణాన్ని బట్టి నేను గమనం కలిగి ఉంటాను, ప్రాణాన్ని బట్టి నేను ఫలానా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాణము నాలో ఆత్మ కనుక దేవుడు పెట్టకపోతే దీంట్లో ప్రాణం ఉంటుంది చెప్పండి? ఒక మనిషి చనిపోతే ఆత్మ కనపడుతుంది కదా, ఆత్మ వెళ్ళిపోతుంది కదా. ఆత్మ దేవుడు నరుడికి పెట్టినటువంటి దీపము ఆత్మ చనిపోతే ఆ ఆత్మ వెళ్ళిపోతుందంట. ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గర తిరిగి వెళ్ళిపోతుందని చూస్తున్నాము. అంటే మనకు కలిగిన ప్రాణము ఆత్మను బట్టి ఉండాలి తప్ప దేహాన్ని బట్టి ఉండొద్దు. ఎందుకంటే దేహము నానాటికి కృషించిపోయేది. కానీ మన ఆత్మ కనుక దేవుని ఆత్మతో కనుక మిళితమైతే, ఆయన ఆత్మ చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి కనుక మన ఆత్మ వస్తే, అప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా మన ప్రాణం ఉంటుంది. అప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా మన ఆత్మ వర్ధిల్లటం మనం చూస్తాం. ప్రియుడారి ఆత్మ వర్ధిల్లని కొలది ప్రతి విషయంలో వర్ధిల్లన్నట్టుగా ఉంటుంది. అంటే ఒకే శరీరంలోని ప్రాణము, ఆత్మ ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా తండ్రి నందు క్రీస్తునందు పరిశుద్ధాత్మ ఉన్నారు అని మనం చూస్తున్నాం. ఓకే,
1 into 1 ఈజ్ ఆల్వేస్ 1. చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోయి తండ్రి 1, కుమారుడు 1, పరిశుద్ధాత్మ 1, 1+1+1 = 3 కదా, 1 ఎలా అవుతుందని కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. అని అలా కాదు. 1 into 1 ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, తండ్రి కుమారుడు యందు పరిశుద్ధాత్మను ఉన్నారు గనుక వారు ఒకటిగా పిలువబడుతున్నారు. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మనము కూడా ఈ ఐక్యతలోనికి రావాలనేటువంటిది ఆయనకు ఉద్దేశంగా కనపడుతుంది. అందుకే యేసుప్రభు అంటున్నారు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నారని మీకు నమ్మకం కలగట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను మాట్లాడట్లేదు అని అంటున్నాడు ఆయన. అంటే ఆయనలోను చూస్తున్న మాటల్లో ఆయన తనకు తానుగా మాట్లాడే మాటలు కాదు, కానీ తండ్రి చిత్తాన్ని, ఆయన హృదయాన్ని గ్రహించిన వాడుగా తండ్రి తన యేసు ప్రక్షాన ఉండి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం దేవుని సొత్తుగా పిలువబడుతున్నాం. ఆల్రెడీ మీతో చెప్పినట్టుగా మనం ఆ క్రీస్తునందు ఉన్నాము, క్రీస్తు మన యందు ఉన్నాడు. మరి మనలో నుంచి వస్తున్న మాటలు క్రీస్తునికి సంబంధించినవి ఉన్నాయా, తండ్రికి సంబంధించినవిగా ఉన్నాయా, లేకపోతే లోకానికి సంబంధించినవిగా ఉన్నాయా అనేది మనం పరిశీలన చేసి చూసుకోవాలి. ఒకవేళ తండ్రికి సంబంధించిన మాటలు కనుక మన నోట్ల నుంచి వస్తూ ఉంటే, యేసు క్రీస్తుని గణపరిచే విధంగా మన నోట్ల నుంచి మాటలు వస్తూ ఉంటే, క్రీస్తును కలిగిన వారుగా వ్యత్యాసమైన మాటలు మన నోట్ల నుంచి వస్తూ ఉంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నా క్రియలు బట్టి చూడండి అన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే నా తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అంటున్నాడు. అంటే నా తండ్రి నా యందు నివాసం ఉండి ఆయన క్రియలు నా ద్వారా జరిగిస్తున్నారు. మీకు అనుభవం ఉందా? మనకు ఆ అనుభవం ఉందా? ఆలోచన చేయాలి. నా యందు క్రీస్తు ఉంది, తండ్రి చిత్తాన్ని జరిగించేటువంటి అనుభవం నేను కలిగి ఉన్నాను. క్రీస్తునందు ఉన్నది ఎవరంట? తండ్రి ఏం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా క్రీస్తును వినియోగించుకొని చేస్తున్నారంట, మాట్లాడుతున్నారంట. తండ్రిని ఎవరు చూడలేదు, కానీ యేసు ప్రభువుని అందరూ చూడగలుగుతున్నారు కదా. అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ప్రాణము శరీరాన్ని బట్టి కాదు, ఆత్మను బట్టి ఉంది అని చూస్తున్నాను. ఇప్పుడు దేవుడు సూటిగా స్పష్టంగా యేసుక్రీస్తును ఒక నోటి బోరగా వాడుకొని ఆయన మహిమ పొందుతున్నారు. ఈరోజు మనము దేవుని సాధనాలుగా మార్చబడిన మనము, క్రీస్తును కలిగిన మనము ఈరోజు క్రీస్తులాగా దేవుడు మనల్ని వాడుకోగలిగిన పరిస్థితి ఉందా? దేవుడు మన ద్వారా మాట్లాడడం చూస్తున్నామా? దేవుడు మన ద్వారా క్రియలు చేయడం చూస్తున్నామా? ఈరోజు మన ఐక్యత ఎప్పుడు కనబడుతుందంటే, దేవునితో ఐక్యత కలిగి ఉన్నారు, దేవునికి సంబంధించిన మాటల మీద, దేవునికి సంబంధించిన విషయాల మీద, దేవునికి సంబంధించినటువంటి చిత్తము పనుల మీద మన ధ్యాస ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు మన ధ్యాస ఎక్కడుంది చెప్పండి? మన ధ్యాస లోక సంబంధమైన వాటి మీద ఉంది, మన ధ్యాస శారీరక సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఉంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ, తండ్రి యందు నేనును నా యందు తండ్రియును ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్మండి. అంటే క్రియలను బట్టైనా మనము క్రీస్తులో ఐక్యత కలిగి ఉన్నాము, దేవుడు మనలో ఉన్నాడు అనే విషయం మనకు అర్థం అవ్వాలంట. ఈరోజు మీ మాటలను బట్టి కానీ, మీ క్రియల్ని బట్టి కానీ, మీలో నిజమైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, మరి సత్యము, జీవము, మార్గం అనేటువంటి యేసుక్రీస్తు మీ ద్వారా ఈ లోకంలో ప్రచురం చేయబడుతున్నాడా, కనబడుతున్నాడా లేదా ఆలోచించండి. చెప్పుకోవడం చాలా ఈజీ, నేను క్రీస్తునందున్నాను, క్రీస్తు నా యందు ఉన్నాడని. కానీ కనపరిచేటువంటి పరిస్థితి, అనుభవం మన జీవితంలో ఉందా అనేది మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని చూసుకోవాలి. 12వ వచనం ఈ విధంగా చెప్తున్నాడు, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. చాలా చక్కటి మాట. యేసుక్రీస్తు, నేను వచ్చాను, దేవుని చిత్తాన్ని జరిగించాను, నేను వెళ్ళిపోతున్నాను. అయితే నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నేను చేసిన క్రియలు కనపడతాయి, నేను మాట్లాడిన మాటలు కనపడతాయి, నేను జీవించిన విధానం కనపడుతుంది అన్నాడు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన మనలో ఎంతవరకు క్రీస్తు యొక్క గుణలక్షణాలు కనపడుతున్నాయి, ఎంతవరకు తండ్రి చిత్తం మన జీవితంలో జరిగించబడుతుంది, ఎంతవరకు తండ్రి యొక్క అభీష్టము లేకపోతే ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మన జీవితం ద్వారా కనపరచబడుతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి అనేది మనము గుర్తుంచుకోవాలి. నా ద్వారా జరిగిస్తాను అని చెప్తున్నాడు కదా, నా క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వారును చేస్తారన్నారు. ఆ క్రియలు మనం చేయగలుగుతున్నామా? ఆ అనుభవాలకు మనం వెళ్ళగలుగుతున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుని చూసుకోవాలి. వాటికంటే మరి గొప్పవిను అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు చేసిన వాటికంటే కూడా గొప్ప కార్యాలు మనం దేవునితో ఐక్యత కలిగి చేయొచ్చునంట.
ఈరోజు అంతకంటే మించి అనడానికంటే కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలా మాదిరికరంగా జీవించారో, ఎలా ఆయన దేవుని మహిమను కనపరిచారో, ఎలా దేవుని ప్రత్యక్షపరిచారో, కనీసం ఆ అనుభవంతోనైనా మనం దేవుని కొరకు ఈ లోకంలో సజీవ సాక్షుల వలె దేవుని ప్రతినిధులుగా జీవిస్తే అంతే చాలు. ఈ ఐక్యత ఎలా వస్తుందంటారు? ఈ క్రియలు ఎలా కనపడతాయంటారు? ఈ క్రియలు, ఈ మాటలు, దేవునికి సంబంధించిన ఈ మాటలు, ఈ క్రియలు, ఈ ఉద్దేశాలు, ఇవన్నీ ఎలా కనపడతాయండి అనేటువంటి ఒక డౌట్ కనుక మనకు వస్తే, యేసుక్రీస్తు ప్రభు 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి నేను చదువుతున్నాను చూడండి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు. మనలో ఉన్న జీవం ఎలాంటిది చెప్పండి? మనలో ఉన్న జీవము మన కొరకు జీవించేటువంటి జీవం. అంటే మన అభిలాషలు నెరవేర్చుకోవడం కోసము, మనకున్నటువంటి కోరికలు సిద్ధింపు చేసుకోవడం కోసము, మన ఉద్దేశాల కోసం జీవిస్తున్నటువంటి ఈ జీవం. అయితే ఎవరైతే యేసుక్రీస్తును తింటారో, అంటే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో, అంటే రక్షించబడి బాప్తిసం పొంది ఆయనతో కలిసి ఆయన నిబంధనలో కొత్త నిబంధనలో పాలువారు అగునట్లుగా రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందండి అన్నాడు కదా. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎవరైతే భుజిస్తారో వారిలో జీవము ఉంటుందంట. మీలో మీరు జీవము కలవారు అయి ఉంటారు. ఎవరైతే తాగుతారో, ఎవరైతే తింటారో, ఎవరైతే యేసుక్రీస్తును అనుభవిస్తారో వారిలో జీవం ఉంటుందంట. ఒకవేళ తీసుకోకపోతే వారిలో జీవం ఉంటుందంట. వారికి సంబంధించిన జీవం ఉంటుంది, కానీ దేవుడు కోరుకున్నటువంటి జీవం వారిలో ఉండదు. ఈరోజు మనలో ఎలాంటి జీవం ఉంది పరిశీలించుకోవాలి మనం. ఇంకా అంటున్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నిత్య జీవం అందరికీ ఉందా అండి? నేను యేసుక్రీస్తును అంగీకరించానండి, సొంత రక్షణకు అంగీకరించానండి, సంఘానికి వెళ్తానండి, మరి కొన్ని కారణాల చేత నేను కమ్యూనియన్ తీసుకోలేకపోతున్నానండి. ఏ కారణాలండి అంటే, నేను గత రాత్రి ఒక తప్పు చేశాను, లేకపోతే ఈ వారం అంతా నేను సిద్ధపడలేదండి, లేకపోతే నేను మూవీ చూశానండి, లేకపోతే ఇంకోటి ఏదో చేశానండి అని చెప్పుకుంటూ మీరు బలలో పాల్గొనకపోతే మీకు నిత్య జీవం ఉండదంట. మీరు నిత్య జీవాన్ని అనుభవించలేరంట. మరి అంత్యదినమున యేసుక్రీస్తు తిరిగి ఈ లోకంలోకి వచ్చినప్పుడు, రెండవ రాకడలో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన మనం లేపే పరిస్థితి ఉండదు. నిజంగా కొన్నిసార్లు మనం సిద్ధపడలేదండి అని ఇలాంటి సాకులు చెప్పడం కంటే కూడా మనము ఒక స్పృహ కలిగి, ఒక మనస్సాక్షితో ప్రభువును సేవించబద్దులమై ఉన్నాం. ఎలాగైతే సేవిస్తూ ఉంటామో అప్పుడు దేవునితో ఐక్యత కలిగిన వారంగా ఆయనతో ఎప్పుడు సహవాసంలో ఉండటానికి ఇష్టపడాలి. సహవాసంలో ఉండడం అంటే ఏంటి? ఆయన రొట్టె ద్రాక్షరసం ఎప్పుడైనా తీసుకోగలిగిన ఒక చక్కటి అనుభవంలోనికి, ఆ స్థితిలోనికి మనం రావాలి. అలా ఎవరైతే తీసుకుంటారో వారికే నిత్య జీవం ఉంటుంది, వారే అంత్యదినము లేపబడతారు అని కూడా చెప్పబడుతుంది. ఇంకా చూద్దామా? ఇంకా అంటున్నాడు, నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తమును నిజమైన పానమునై ఉన్నది. మిగతా ఏవి కూడా మీ ఆత్మను ఉజ్జీవింప చేయలేవు. ఈ లోకంలో తిన్న ఆహారం అంతా కూడా మీ ఆత్మను ఉజ్జీవింప చేయగలదా? లేదు. మనిషి రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకున్నా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఈ లోకంలో దొరికే క్షయమైన వాటి చేత ఆత్మ ఫీడ్ చేయబడదు. మన ఆత్మ ఫీడ్ చేయాలంటే అక్షయమైన ఆహారం కావాలి. ఆ అక్షయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తుతో సహవాసం చేసేవారే, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించి వారు మాత్రమే ఆయనతో సహవాసం కలిగి ఐక్యతలో ఉంటారు. వారు మాత్రమే దేవుడు కోరుకున్న జీవాన్ని వారు కలిగి ఉంటారు అనే మాట అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచుందుము. ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పాడు. ఎదుగో మీరు నా యందు నిలిచి ఉన్నారు కదా, నేను మీ యందు నిలిచున్నాను కదా. దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారు ఈ మాట తెలుసా? ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతారో వారిలో నేను వారిలో ఉంటాను అన్నాడు యేసు ప్రభు. ఈరోజు హోలీ కమ్యూనియన్ అనుకున్నటువంటి గొప్ప ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనతో ఐక్యతలోనికి రావడానికి ఇది చాలా చక్కటి అవకాశము. అందుకే హోలీ కమ్యూనియన్ ఎప్పుడు తీసుకోవాల్సి వచ్చినా ప్రార్థనా పూర్వక సిద్ధపడి మీరు
మీరు రెడీగా ఉండి తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఓకే. హోలీ కమ్యూనియన్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఒకటి చాలా ప్రాముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే దేవునితో ఐక్యత. దేవునిలో ఉండి ఆయన మనలో ఉండాలంటే మనము ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకునే విషయంలో జాగ్రత్తగా మనము మన జీవితాన్ని మరి సరి చేసుకొని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనసుతో శుద్ధ హృదయంతో ఉండాలని ఈ విషయం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా అంటున్నాడు కదా, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. జీవము గల తండ్రి యేసుక్రీస్తుని పంపిస్తే ఆయన తండ్రిని బట్టి జీవిస్తూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉన్నారో వారు తండ్రి అభిష్టాన్ని మాత్రం నెరవేర్చేవారుగా కాకుండా యేసుక్రీస్తు వలన జీవించేవారుగా మార్చబడతారంట. హల్లెలూయా! ఎంత చక్కటి అనుభవం కదా. ఈరోజు మనము క్రీస్తును కలిగి ఉన్నట్లయితే క్రీస్తు తండ్రిని కలిగి ఉన్నారు కాబట్టి, ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి మనలో ఏక దేవుడు కనపడుతూ ఉంటారు. వారి జీవాన్ని, యేసుక్రీస్తులో కనపడిన ఆ జీవాన్ని మనం కూడా అనుభవించవచ్చంట. ఎంత గొప్ప ధన్యత కదా. ఇంకా అంటున్నాడు, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలామంది అనుకున్నారంట, ఇజ్రాయెల్ ప్రజలు మన్నా ఇచ్చాడు దేవుడు మాకి, దేవదూతలు తెలియటువంటి ఆహారంతో వాళ్ళు పోషించాడండి అని బాగా గొప్పలు చెప్పుకున్నారంట. కానీ యేసుప్రభు అంటున్నాడు, అరే పిచ్చి వాళ్ళారా, మీ పితరులు మన్నా తిని అదే జీవాహారం అని మీరు భావించారేమో, అది మన్నా తిన్న వాళ్ళు బ్రతుకున్నారా చచ్చిపోయారా అని అడిగాడు. చాలామంది అన్నారు వాళ్ళు చచ్చిపోయారు కదా, లేరు కదా అని. అదే మీకు చెప్తున్నది నేను, పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాని మీరు తిని అది తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, కానీ పరలోకం నుంచి వచ్చిన మన్నా జీవాహారం కాదు, మనిషిగా వచ్చిన నేనే జీవాహారము. నన్ను తినువాడు, నాలోని త్రాగువాడు ఎన్నటికీ నీ చనిపోడు, వాడు జీవము కలిగి సదా జీవిస్తాడు, నిత్య జీవాన్ని అనుభవిస్తాడని చెప్పాడు. ఈ రోజున దేవునితో ఐక్యత కలిగి ఉండటం అంటే ఒకసారి రక్షణ తీర్మానం చేశారంటే అయిపోయింది అన్నట్టుగా కాదు. అది ప్రతిరోజు ఒక నిబంధనతో కూడినటువంటి, ఒక కమిట్మెంట్తో కూడినటువంటి విశ్వాస జీవితంలో అది బయలుపరచబడుతుంది. ఈరోజు క్రీస్తునందు నీవు ఉన్నావా? ఉంటే ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఉంటే తండ్రి క్రియలు నీలో కనపడుతున్నాయా? తండ్రి అభీష్టం నీలో నెరవేర్చబడుతుందా? తండ్రి మాటలు నీ ద్వారా కనపరచబడుతున్నాయా? యేసుక్రీస్తునందున్నటువంటి జీవము మీ ద్వారా ఈ లోకానికి ప్రచురం చేయబడుతోందా? మీరు క్రీస్తును అంగీకరించిన వారుగా నిత్యత్వం జీవించే అనుభవంలోకి మీరు వచ్చారా? నిత్య జీవాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కనుక మనకు అర్థమైతే నిజంగా మన జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నిజంగా దేవునితో ఆ ఐక్యత అనేటువంటి అనుభవంలోనికి మనం వచ్చామా లేదా అని మనం పరీక్షించుకోవడానికి కూడా ఇది చక్కటి అవకాశం. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము నిజంగా క్రీస్తుతో ఐక్యత కలిగి ఉన్నామా? నేను నా తండ్రి యందును, నా తండ్రి నా యందును అనే మాట యేసుక్రీస్తు చెప్తున్నారు. అదేవిధంగా నేను నా యేసుక్రీస్తునందును, యేసుక్రీస్తు నా యందును, ఇంకా అదే లింక్ అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తునందు తండ్రి ఉన్నారు, యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మ ఉన్నారు, అదేవిధంగా పరిశుద్ధాత్మ తండ్రిలో ఉన్నారు, ముగ్గురు ఒకటిగా పిలువబడుతున్నారు. నేను ఆయనలో ఉన్నప్పుడు నేను కూడా ఒకరిగా పిలువబడతాను వాళ్ళతో పాటు. అప్పుడు నా ద్వారా, అప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన తాను కనపరుచుకున్నారు. ఇప్పుడు నా ద్వారా ఆయన తాను కనపరుచుకోవాలి ఈ లోకంలో. క్రియల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మన జీవిత విధానం ద్వారా కావచ్చు. మనమే ఒక స్వార్థగా, మన దేవుని యొక్క స్వార్థను తీసుకెళ్లేటువంటి సాధనాలుగా మనం మార్చబడగలగటానికి దేవుడే మనకు అవకాశం ఇస్తూ ఉంటే, ఆయన జీవాన్ని అనుభవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటే, మనము ఇంకా ఐక్యత లేకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నామేమో, అది జీవము కానే కాదు అని యేసుక్రీస్తు ప్రభువు చాలా చక్కగా చెప్తున్నారు. ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం మనం. ప్రభువా, నేను జీవిస్తున్న జీవితం సరైనది కాదు, మీరు నా ఇట్లా దయ చూపించి మీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం ప్రభువా, మరొకసారి మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎలాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకటిగా పిలువబడుతున్నారో,
ఈరోజు మేము కూడా మీతో ఐక్యత కలిగి ఉండటానికి, యేసుక్రీస్తు శరీర రక్తంలో పాల్గొంటూ ఆయనతో ఐక్యత కలిగి ఉండటానికి, ఎలాగైతే యేసుక్రీస్తు నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నారని ఆయన క్రియల ద్వారా మాటల ద్వారా ఎలాగైతే రుజువుపరిచారో, మేము కూడా మీ యందు ఉండడాన్ని బట్టి, మీతో ఐక్యతలోనికి రావడాన్ని బట్టి తండ్రి యొక్క జీవాన్ని మేము అనుభవిస్తూ యేసుక్రీస్తు వలన మేము కూడా మీ కొరకు సాక్షులుగా జీవించగలిగే అనుభవాన్ని మాకు దయచేయండి. ఈరోజు ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలోను ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగిన ఐక్యత, మేము మీతో సహవాసాన్ని బట్టి మీతో ఐక్యతలోనికి రావడానికి మాకు సహాయం చేసి నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. మరలా నెక్స్ట్ ఆదివారం మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం మనకు తోడైండి నడిపించును గాక. ఆయనతో ఐక్యతలో ఉండటానికి దేవుడు తన కృప చూపించి నడిపించును గాక. ఆమెన్.